పరిశాన్ కళారంగం అనమాట. మళ్ళా డాన్స్ ఆడాలా నువ్వు కొడతాడా మంచిగా? వేదాంత్ మీడియా పాట పాడు. ఉడుకుడుకు పప్పుల్లో ఉప్పున్నది మా వేదంతన్న గుండెల్లో దమ్మున్నది. సినిమా పేరిట రివీల్ చేస్తున్నా లేదా? సినిమా ఇక అయితే ఈ రోజు మేము కూడా ఒక అద్భుతమైనటువంటి నటుడు ఉన్నాడు. ఒకసారి ఒక యాక్టింగ్ చేసి చూపి. ఇప్పుడు పైసలు పెడుతున్నాం మనం, వీళ్ళు టైంకి వస్తలేరు. గంట ముందుగా నిద్ర లేవడం మాకే 6 గంటలకు నేను రెడీ అయి కూర్చొని ఉన్నా, వీళ్ళేమో 10 గంటలకి 7 గంటలకి 8 గంటలకు వస్తుంది. ఫైనల్ గా ఒక కాంట్రవర్సీ లేకుండా వేదాంత్ మీడియా ఇంటర్వ్యూ అయిపోదు కాబట్టి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ పోయింది అని చెప్పి ఇమ్రాన్ పెద్ద నాటకం ఆడిండు. దాని పేరు మీద ఇంకో అకౌంట్ దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు సంపాదించింది ఫాలోవర్స్. అందరి దగ్గర నా ఫోన్ పే పాస్వర్డ్లు గీస్వర్డ్లు అన్ని తెలుసు. ఏమైనా అవసరం ఉందనుకో కొట్టి ఇచ్చేస్తా. అయినా గంగు ఏం చేసినా దొరికిపోతాడు. ఒకటి గుర్తు పెట్టుకోరి, వేదాంత్ ఎప్పుడు అబద్ధాలకి సపోర్ట్ చేయడు. ఏదున్నా నిజం వితౌట్ ఎంక్వైరీ ఏం చేయడు అనమాట. నమ్మకం ఆడ కరెక్ట్ ఉంటేనే స్టెప్ తీసుకుంటాడు. స్టెప్ లో గెలిచేదాకా కాలు ఎంకలు పెట్టాడు అనమాట. వేదాంత్ మీడియా అనేది అది మనం నమ్ముతున్నాం. ఒక ఛానల్ అంటే వేదాంత్ మీడియా మాత్రమే. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. మస్తు క్రౌడ్ ఉన్నది. నేను ఏడున్నాను అనుకుంటున్నారా? పరిశాన్ ఇమ్రాన్ సినిమా షూటింగ్ జరుగుతుంది. డైరెక్ట్ షూటింగ్ స్పాట్ కి నేను రావడం జరిగింది. ఎట్లా నడుస్తున్నాయి? అంత మంచి. నిన్నాక మొన్ననేమో ఇన్స్టాగ్రామ్ పోయిందని ఒక లొల్లి. ఇన్స్టాగ్రామ్ రాగానే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసేసినట్టు. లే షూటింగ్ నడుస్తుంది, అప్పటికే షూటింగ్ నడుస్తుంది. కానీ ఏంటంటే మధ్యలో కొన్ని రోజులు ఆపిన అనమాట. అంటే రంజాన్ ఉండే పర్మిషన్ దొరకలే మనకు. మధ్యలో ఈ కొట్లాటలు అవన్నీ అవుతున్నాయి, దానివల్ల మనకు పర్మిషన్ దొరకలే. మళ్ళీ ఇప్పుడు అంటే ఒక యూట్యూబర్ గా 2 తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు, ఫుల్ మజా చేస్తారని చెప్పి అందరికి తెలుసు. అట్లాంటి ఒక యూట్యూబర్ సీన్ కట్ చేస్తే సినిమా. అసలు సినిమా అనే థాట్ ఎందుకు వచ్చింది? లేకపోతే ఎట్లా ఏమైనా వర్క్ షాప్ చేపిస్తున్నాం అందరికి, ఆర్టిస్టులు అందరికి? మెయిన్ రీజన్ సినిమా గురించి చెప్పాలా. సినిమా తీసే రీజన్ ఏంటంటే, ఒక టైంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఆడుకుంటుండే. ఇంటర్ అయిపోయిన డిగ్రీ పోయే వరకు నేను ఆడుకుంటుండే. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా గంజాయి తాగడం అనేది అట్లాంటివి జరుగుతుంది. సో ఆ ఏజ్ లో మనం ఆడుకున్న రోజులు ఎంత మంచిగా ఉంటది మనకు తెలుసు. వీళ్ళకి చూసుకుంటుంటే అరే వీళ్ళు ఇప్పుడే లైఫ్లు ఖరాబ్ చేసుకుంటారు, అరే ముందు మంచి లైఫ్ ఉంది వాళ్ళకి, తప్పుదారి పడుతురు. ఈ సినిమా తీస్తే అట్లీస్ట్ మారుతారు కదా, మారుతారు. దీనివల్ల వీళ్ళు చేసే తప్పు వల్ల ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది. ఒక తప్పుదారి వీళ్ళు ఫ్యామిలీ ఏంది, నా కొడుకు మంచి కావాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కానీ పిల్లలు అది ఆలోచించలేదు. వీళ్ళు చేసే తప్పు వల్ల ఇంట్లో సఫర్ అవుతారు. పోలీస్ స్టేషన్ తిరగడం, జైల్లో చుట్టూ తిరగడం అనేది అట్లాంటివి జరుగుతున్నాయి. నీ దగ్గర ఉన్న పిల్లలు అట్లాంటి అలవాట్లు ఏం లేవా? ఎవరికి లేవు. ఇది ఈ అలవాట్లు ఎట్లా అంటే, నేను ఇది కాన్సెప్ట్ మన సర్కిల్ సరౌండింగ్ లా జరుగుతుంటాయి, నేను చూస్తుంటా కదా. చాలా మంది మన దగ్గరకు వస్తారు కదా, సో అట్లాంటివి చూసి తీయడం అనేది జరుగుతుంది. సో సినిమా ఇప్పటివరకు ఎన్ని డేస్ అయిపోయింది? ఆల్మోస్ట్. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి అయిపోతుంది. 70% అయింది. సో ఇప్పుడు ఇది ఓటీటీయా సినిమానా? అంటే లైక్ వాట్ ఐ మీన్ థియేటర్ సినిమానే. డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు? డైరెక్టర్ మనమే, ప్రొడ్యూసర్ నేను, వేనన్న. డైరెక్టర్ మనీది మ్యాక్స్ ఏడవైండు ఆడున్నాడు. పని మీదనే ఉన్నాడు. అది సిగ్గుపడతాడు, రాడు, ఫోటోలోనే వస్తాడు. ఓకే. సో ఇప్పుడు సినిమా ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో యువత ఎవరైతున్నారో ఇట్లా చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, కన్నా తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. అట్లా కాకుండా మంచి దారిలో పోవాలి, ఇట్లాంటి వ్యసనాలకు అలవాటు అయితే జీవితాలు నాశనం అయితే అనేది సినిమా. ఆ కాన్సెప్ట్ మీద తీస్తున్నాం. మరి కామెడీ ఉండబోతుందా, మోటివేషన్ ఉండబోతుందా, ఇన్స్పిరేషన్ ఉండబోతుందా? కామెడీ ఉంది. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంది? కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, సస్పెన్స్, అవన్నీ దీంట్లో ఉన్నాయి అనమాట. వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ మనకి తెలుసు, అందరికి చేసుకుంటూ వచ్చినాం. సో అదే కాన్సెప్ట్ ఒక సినిమాని తీస్తే ఎట్లుంటది, నాకు ఏంటంటే ఒక ఫ్యామిలీకి కాపాడినట్టు ఉంటుంది. మనం వాళ్ళు ఒక తప్పు దారి వదిలేసి ఒక ఇంట్లో ఎంత సఫర్ అవుతారు. ఇప్పుడు
చిన్న వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు జైలుకి అట్లాంటివి పోలే. పిల్లలు చేసిన తప్పుదారి వల్ల లైఫ్ లో ఎప్పుడు పోయింది ఆ రోజు పోవాల్సి వస్తుంది. సో అవి కాకుండా బాగుండాలని. సో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సినిమా మంచిది, ఎందుకంటే డ్రగ్స్ నియంత్రణ రాష్ట్రంగా మారవాలి తెలంగాణ రాష్ట్రం అని చెప్పి అనుకున్నాడు. అట్లాంటి పరిస్థితులలోనే మరి పరిశాన్ వాయిస్ ఇమ్రాన్ అండ్ టీం ఏదైతే ఉందో ఈ ఒక అద్భుతమైనటువంటి సినిమాతో మీ ముందుకు వస్తారు. సినిమా పేరిట రివీల్ చేస్తున్నా లేదా? సినిమా ఇక అది మళ్ళీ ఇది అయిపోయినాక చేస్తా కొన్ని రోజుల్లోనే. ఇదిగో ఒకటేసారి గ్లిమ్స్ వదులుతా, ఒకటేసారి ట్రైలర్ వదులుతా, చెల్లి సినిమా కూడా వదిలేస్తా. మా వేదాంత్ మీడియా ప్రజలకు ఒకటి గ్యారంటీ ఇవ్వాలి, సినిమా పేరు రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా వేదాంత్ మీడియాలో రివీల్ చేయాలి. ఖచ్చితంగా రివీల్ చేస్తా. అండ్ గైజ్ నిజంగా అంటున్నా, వేదాంత్ చేసే మంచి పనులకి నేను నిజంగా అంటున్నా హ్యాట్స్ ఆఫ్. మీరు మధ్యలో క్యాస్ట్ కొట్లాటల మధ్యలో కూడా అప్పుడు పోయి మనోడు డైరెక్ట్ పోయి ఆడ రిస్క్ తీసుకొని ఆడ చాలా పెద్ద స్టెప్ తీసుకొని మనోడు పోయి వాళ్ళకి పూజ చేయనియాలి ఆడ అని మనోడు తీసుకొని పూజలో కూర్చోబెట్టిండు. నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. అండ్ మనోడు బిజీ అయిపోయాడు, నేను బిజీ. మనోడి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే మీరే షాక్ అవుతారు. ఒక మంచి పని కూడా 100 కేసులు పడుతున్నాయి అంటే అర్థం చేసుకొని మనోడు ఇంత. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కేసులు పడంగానే భయం పడిపోతారు, మనోనికి అది లేదు. అది ఏంటంటే స్టెప్ ముందట తీసుకొని లేదు నాకు ఏమైనా పర్వాలేదు వాళ్ళకి న్యాయం జరగాలనే కాన్సెప్ట్ తో మనోడు ఉన్నాడు. సరే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ కెమెరా మూమెంట్ రివీల్ చేస్తున్నా. మన రీసెంట్ గా ఒక తండ్రి తన సొంత పాపనే లైంగిక దాడి చేసిండు అనమాట. అంటే ఆ పాప మెచ్యూర్ కాకముందే తనని చేసుకుంటున్నాడు. సో ఒక 1 ఫైన్ టైంకి ఆ పాప తన హాస్టల్కి వెళ్ళినప్పుడు తన హాస్టల్లో తన ఒక నర్సుకి ఊకే ఇంటికి వచ్చిన ప్రతిసారి ఎందుకు కడుపున వస్తుంది, ఎందుకు కాళ్ళు వస్తున్నాయి అంటే ఎందుకో నాకు తెలియదు, మా డాడీ నాకు చాక్లెట్ ఇస్తాడు, బెడ్ మీద వాడు పడుకోబెడతాడు, బట్టలని ఇప్పమంటాడు, తర్వాత ఏదో కింద కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి డైరెక్ట్గా తల్లి ఎవరైతే ఆ పాప ఉంటుందో ఆ పాప నర్స్ తోటి చెప్పింది. ఆ నర్సు మెల్లిగా తన హస్బెండ్కి చెప్పడం, తన హస్బెండ్ నాకు చెప్పడం, తర్వాత మెల్లగా స్టింగ్ చేసి వాడిని పికప్ చేసుకొని అక్కడికి వెళ్ళి మేము తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినాం. పోలీస్ స్టేషన్లో నేను తీసుకుపోయి అప్పచెప్పినందుకు పోలీసు వాళ్ళు నా మీద కేసు ఇచ్చారు. అంటే ఒక చెడు కార్యక్రమం జరుగుతుంది అంటే పోలీస్ ఏమంటాడంటే నువ్వు డైరెక్ట్ వచ్చి నాకు అప్ప చెప్పాలి, నాకు రాసి పెట్టాలంటే నేను డైరెక్ట్ విత్ ప్రూఫ్ తోటి డైరెక్ట్ తీసుకొని అప్ప చెప్పినా దాంట్లో నా మీద కేసు వేసింది. సరే వాట్ ఎవర్, సరే కేసులు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి, ఏదైనా కూడా ప్రజల కోసం ప్రజల వెంట ప్రజలతో వేదాంత్ మీడియా బరాబర్ ఉంటుంది. అయితే ఈరోజు మేము కూడా ఒక అద్భుతమైనటువంటి నటుడు ఉన్నాడు, ఒకసారి ఒక యాక్టింగ్ చేసి చూపి. సరే వేదాంత్ మీద ఒక పాట ఒక మంచి పాట మళ్ళీ డాన్స్ ఆడాలా నువ్వు కొడతాడా మంచిగా? వేదాంత్ మీడియా మీద పాట పాడు. నేను పాట పాడతా కావాల్సి అంటే వేదాంత్ మీద పరిశాన్ కళారంగం అనమాట. ఉన్నది అదే జాయిన్ చేయాలా చెయ్యి. ఉడుకుడుకు పప్పుల్లో ఉప్పున్నది, మా వేదాంత్ అన్న గుండెల్లో దమ్మున్నది. సో పరిశాన్ కళారంగం అయితే వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఈ ఆర్టిస్టులు అందరు చూస్తుంటే మనోలే కనబడుతుంది. దీంతో పాటు ఫైటింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మదర్, విలన్, వీళ్ళందరూ కొంచెం పెద్ద పెద్ద క్యారెక్టర్. ఏంటంటే ఇప్పుడు మా సీన్లు ఉన్నాయని చెప్పి మేము తీస్తున్నాం, వాళ్ళు అటు ఉన్నారు. ఇంతకు ముందు వస్తుంటే కళ్ళద్దాలు పెట్టుకుని రివీల్ చేద్దామా? ఇప్పుడు వద్దు, సినిమాలో చూపిస్తే బాగుంటది. పోస్టర్ రిలీజ్ చేస్తున్నప్పుడు అది చేస్తే బాగుంటది కదా. సరే కెమెరా వెనకాల ఇప్పటి వరకు ఫోన్ లో ముంగట వేసిరు, చిన్న చిన్న కెమెరాల ముంగట వేసిరు, అంటే సినిమా కెమెరాల ముంగట మీ వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు? అంటే స్టార్టింగ్ ఒక 2 days చాలా ప్రాబ్లం అయింది మనకి. 1 day కి 1 lakh నుంచి 2 lakhs దాకా మనకు ఖర్చు వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ 2 days కొంచెం అట్లా ఇట్లా అయ్యారు, చాలా అదే అయ్యారు, వీళ్ళు చాలా కష్టపడ్డారు. అదేంటంటే కొత్త కదా, తెలియదు. ఇప్పుడు ఏంటంటే యాక్షన్ అనగానే ఆటోమేటిక్ సింగిల్ టేక్ లో వేసేస్తారు. మీ గ్యాంగ్ లో ఎవరు బెస్ట్ యాక్టింగ్ ఎవరు చేస్తారు? బెస్ట్ యాక్టింగ్ అంటే చింటూ ఎట్లైనా తెలుసు, చింటూ ఇరగొట్టేస్తాడు. అందరు పర్ఫెక్ట్ ఉన్నారు, అందరు పర్ఫెక్ట్ ఉన్నారు అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పైసలు పెడుతున్నాం మనం, వీళ్ళు టైంకి వస్తలేరు. సినిమా అంటే సినిమా 6 గంటలకు నేను రెడీ అయి కూర్చొని ఉన్నా, వీళ్ళేమో 10 గంటలకి 7 గంటలకి 8 గంటలకు వస్తుంది. ఒకటి చెప్పు తెసి ఒకటి షెడ్ తెస్తలేడు, షెడ్ తెసి చెప్పు తెస్తలేడు. అట్లా ఇప్పటివరకు షూట్ ఎంత అయిపోయింది, ఇంకా ఎంత పెండింగ్? 70% అయింది.
ఇంకో 30% ఉంది. డైరెక్టర్ అరే నువ్వు ఇక్కడ రా ఒకసారి మనీ నీకు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపో హాయ్ చెప్పి వెళ్ళిపో ఒకసారి ఇక్కడ రా. సో గైజ్ దీనికి ఇది నా గురించి చేస్తున్నా అనమాట. వాడు డైరెక్షన్ లో తీసేది ఇంకో సినిమా నెక్స్ట్ రాబోతుంది. చూడు హాయ్ చెప్పు ఈ సైకో. సో యాక్చువల్గా అంటే ఇప్పటి వరకు నార్మల్ గా స్క్రిప్ట్ వరకు చేస్తావు, ఏదైనా చిన్న ఏమైనా స్క్రిప్ట్స్ ఉంటే ఛానల్ వరకు చేస్తావు అని తెలుసు. అండ్ సమ్ పటాస్ అండ్ అంతవరకు నాలెడ్జ్ ఉంది మీ మీద. కానీ ఈ సినిమాకు ఓవరాల్ గా ఒక సినిమా ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి ఒక ₹1 అయితేనో ₹1.5 అయితేనో డేర్ చేసి ముందు పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా దాని ముంగట డైరెక్టర్ అనే ఒక ఫ్రేమ్ తోటే పెడతాడు. సో అంత డేర్ ఎట్లా చేయగలుగుతున్నావు ₹1 బడ్జెట్? ఈ డేర్ ఉండగా అందుకే ఈయన కోసమే చేస్తున్నాం. ఈయన ఉంటే ఏదైనా చేయొచ్చు మనం. అంతేనా? ఇమ్రాన్ సతాయిస్తున్నాడా? ఇమ్రాన్ టీమ్ సతాయిస్తున్నాడు? చెప్పారా వాస్తవం చెప్పే టీమే మొత్తం గో కట్టప్ప ఇలా ముగ్గురు. చెప్తా షూటింగ్ లో ఉన్నప్పుడు ఈడ నేను ఇవన్నీ సెటప్ చేస్తుంటే వీళ్ళు ముగ్గురు పోయి వండుకోరు, ఆడ పోయి వండుకోరు. పొద్దున నుంచి కాళ్ళ నొప్పిలు ఆ నొప్పిలు ఈ నొప్పిలు అన్ని పెట్టుకుంటే వాళ్ళు పోయి టైం పాస్ చేస్తారు. నేను చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఇవన్నీ చెప్పాలా? సో గైస్ కెరియర్ సంబంధించి ఇది ఏంటంటే నా సినిమా అని నడిచిపోతుంది, వేరే పోతే తిడతారు కొడతారు. మీరు టైం టు టైం యాక్టింగ్, వీళ్ళ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళకి పిలిచినాం. వీళ్ళు ఏంటంటే టైం పాస్ తీసుకుంటారు, కొంచెం సీరియస్ తీసుకొని కామెంట్లలో కొంచెం తిడితే టైం టు టైం మంచిగా చేస్తారు. సరే ఓవరాల్ గా ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? సినిమా గురించి ఎప్పుడే చెప్పం, వాళ్ళే చెప్తారు అయిపోతారు రిలీజ్ అయినాక. అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. నెక్స్ట్ దానికంటే బాగుంటది అంతే. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది సినిమా? మేలో మే వరకు ఎండింగ్ వరకు అనుకుంటున్నాం, కానీ ఇంకా కన్ఫర్మ్ ఒక 1 month ఎక్స్చేంజ్ కావచ్చు. ఎందుకంటే తొందరలో గజిబిజి రిలీజ్ చేసుడు కంటే కొంచెం పర్ఫెక్షన్ చూసి రిలీజ్ చేద్దామని ఒక కాన్సెప్ట్ తో ఉన్నాం. గైస్ నిజంగా అంటున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఒక మెసేజ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. మీకు కావాల్సింది ఏమేమి మిర్చి మసాలా ఏమేమి కావాలా అవన్నీ ఉన్నాయి. ఖాళీ మీరు టికెట్లు కూడా చాలా తక్కువ రేట్ పెడుతున్నా. ఎందుకంటే నాకు చాలా మంది మారాలా అండ్ చాలా మంది హ్యాపీగా ఉండాలన్నట్టు. ఒక 10 నిమిషాలు పెట్టి స్టోరీ మొత్తం స్టోరీ అదే వీళ్ళు అదే తిడతారు నాకు, అందుకే ఓవరాల్ గా ఫైనల్ గా ఒక విషయం అయితే ఒప్పుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ పోయి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సినిమా అంటే ఒక సినిమా అనగానే ఆ పెద్ద హీరో ఎన్నో జూబ్లీస్ లో బంజారాయిల్స్ ఉంటాడు, అదంతా పెద్ద కథ. ఆ కథ మనకు తెలియని కథ చూస్తుండే. కానీ ఈ రోజు ప్రతి ఒక్క చిన్న సినిమాను కూడా ఆదరించడానికి పబ్లిక్ రెడీ ఉన్నారు. దానికి పబ్లిక్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మెయిన్ ఏంటంటే చిన్న సినిమాలకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక టైంలో సినిమా అంటే ఒక స్టోరీ ఉంటుండే, ఇప్పుడు డైరెక్ట్ విఎఫ్ఎక్స్ కార్టూన్ అయిపోతుంది. సినిమా అంటే ఒక కార్టూన్ అయిపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు జనాలకి అర్థమైంది స్టోరీ అంటే ఈ స్టోరీ బాగుంది, దీనికి సపోర్ట్ చేయాలన్నట్టు చేస్తారు. సో ఆ నమ్మకంతోనే మనం సినిమా అనేది తీసుకున్నాం. ఫైనల్ గా ఒక కాంట్రవర్సీ లేకుండా వేదాంత్ మీడియా ఇంటర్వ్యూ అయిపోదు కాబట్టి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ పోయింది అని చెప్పి ఇమ్రాన్ పెద్ద నాటకం ఆడిండు. దాని పేరు మీద ఇంకో అకౌంట్ దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు సంపాదించింది ఫాలోవర్స్. ఆన్సర్ నువ్వు చెప్పు అంటున్నావు, నీ మనసు మీద చేసి చెప్పు. ఇమ్రాన్ ఇంత దిగజారుతాడా? అవసరం లేదు, నీకు ఇది కొన్ని ఇస్తా దాంట్లో పెట్టే అయిపోతుంది. సో ఏం జరిగింది అంటే మన దాంట్లోనే మన ఐఫోన్ ఇచ్చేస్తా అందరి దగ్గర నా ఫోన్ పే పాస్వర్డ్లు గీస్వర్డ్లు అన్ని తెలుసు. ఏమైనా అవసరం ఉందనుకో కొట్టి ఇచ్చేస్తా. వాళ్ళు ఏం చేసిందంటే నా దాంట్లోంచే లాగిన్ చేసేసి అయినా గంగు ఏం చేసినా దొరికిపోతాడు. గంగు చేయలే ఇప్పటికే తిడుతురు వాడు. గంగు పాత్రం లేదు, పాత్ర. నేను ఏది తప్పు స్టెప్ తీసుకొని ఇంకోటి ఏంటంటే అంత దిగజారిపోను అనమాట. సరే నేనేమంటున్నా అంటే వేదాంత్ మీడియా ఏమంటారు కెమెరాస్ కూడా లైవ్ గా చెప్పు కదా. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా అదంతా ఏం జరగలేదు, ఒక ఇన్స్టాగ్రామ్ లో 5 లక్షల ఫాలోవర్స్ వచ్చిన ఒక అకౌంట్ నీ చేతులు ఉంది, మంచిగా ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళకి చూసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనేది నా ఇంటికి. ఎవరికైనా కావాలంటే నా దగ్గర రమ్మ నువ్వు ఇచ్చేస్తా. ఇంకోటి చెప్తా, నాకు 4 లక్షలు 5 లక్షలు కొత్త అకౌంట్ కాదు. నా ఫ్యాన్ పేజీలకి ఒక్కొక్కరికి 6 లక్షలు ఒకటి ఉంది, 7 లక్షలు ఒకటి ఉంది, 4 లక్షలు ఒకటి ఉంది. ఆ పేజీలు నేను తీసుకోలేనా? నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను దాంట్లోనే చేస్తుండే. కానీ వాస్తవం ఏం జరిగింది అది చెప్పినా. కానీ ఇంకోటి గైస్, మెయిన్ థ్యాంక్స్ మీ అందరికి చెప్పాలా. 1 డేలో 300 మెంబర్స్ అంటే 300K. అండ్ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోరి, వేదాంత్ ఎప్పుడు అబద్ధాలకి సపోర్ట్ చేయడు. ఏదున్నా నిజం వితౌట్ ఎంక్వైరీ మనోడు ఏం చేయడు అనమాట. ఏదున్నా నమ్మకం ఆడ కరెక్ట్ ఉంటేనే స్టెప్ తీసుకుంటాడు. మళ్ళా ఆ స్టెప్ లో గెలిచేదాకా ఎంకలు పెట్టాడు అన్నమాట. వేదాంత్ మీడియా అనేది అది. సో గైస్ వీలైనంత వరకు మనం నమ్ముతున్నాం ఒక ఛానల్ అంటే వేదాంత్ మీడియా మాత్రమే. అది నిజం ఉంటది ఏదున్నా.
సో థ్యాంక్స్ నా షూటింగ్ టైం. మంచిగా అనిపిస్తుంది ఆ? మంచిగా అనిపిస్తుంది జబర్దస్త్ అనిపిస్తుందా? ఎన్ని డేస్ అయింది షూటింగ్ స్టార్ట్ అయ్యి? 2 days 2 days నుంచి అయిందా? ఈయన ఇదే గల్లీలో జరుగుతుందా? 2 గంటల సో ఫైనల్ ఇట్లా బస్తీలో వచ్చి ప్రాపర్ గా షూటింగ్ చేసి సినిమా షూటింగ్ చేస్తున్నారు. సో సినిమా మాక్సిమం మే వరకు కూడా రిలీజ్ అవుతుంది అంటున్నారు. సో చూద్దాం సినిమా అని. ఒకవేళ సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు. రైట్.